ఆయన అతిశయపడకుండు నిమిత్తం శరీరంలో ముళ్ళున్నది అన్నాడు. ఉమ్. అలాగే విశ్వాసి జీవితములో కూడా ఇలాంటి ముళ్ళులు ఉంటాయా? ఉంటే అవి దేవుని చిత్తమని ఎలా గ్రహించాలి? ఇప్పుడు ముళ్ళులు ఎవరికి ఉంటాయంటే ప్రత్యక్షతలు ఉన్న వాళ్ళకి ముళ్ళులు ఉంటాయి. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం రాగానే హ్మ్. మాస్టర్ గారు నా భార్య నాకు ముళ్ళండి అని లేకపోతే నా భర్త నాకు ముళ్ళని ఆ! అనడం హాస్యాస్పదమైన విషయం. ఆ! ఆ ముళ్ళు సంగతి చెప్పిన పౌలు హ్మ్. అదే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో సార్ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు బహు విశేషం. విశేషముగా ఉన్నందున హ్మ్. నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లుగా నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా నా శరీరం మందు ఒక ముళ్ళు ఉంచబడ్డ. హ్మ్. అంటే ఆయన కలిగిన ప్రత్యక్షతలు ఎంత విశేషంగా ఉన్నాయంటే ఆయనగా నేనే దేవుణ్ణి